నిన్న ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భయపడదు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి బెదిరింపులకు భయపడే పార్టీ కాదు. ఢిల్లీ పోలీసులు ఏదైతే నోటీసు ఇచ్చారో మోడీ గారు నోటీసులతోటి కాంగ్రెస్ పార్టీని కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భయపెట్టే దమ్ము ధైర్యం మీకు లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ఒక ఫైర్ బ్రాండ్ గా కర్ణాటకలో, మహారాష్ట్రలో, తెలంగాణలో, ఏపీలో ప్రచారం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తున్నాయని అక్కస్తోటి మోడీ గారు మొన్న జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో 200 సీట్లలో కూడా కనీసం వాళ్ళకి 20-30 సీట్లు కూడా వస్తలేవనే అక్కస్తోటి ఇలా ఒక అత్యున్నతమైన ప్రధాన పదవిలో ఉండి కూడా భారతదేశ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు. మీ ఆర్ఎస్ఎస్ చీఫ్ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తాం నిజం కాదా? ఆర్ఎస్ఎస్ పుట్టిందే ఇలా రిజర్వేషన్ ఎత్తేయడం కోసం. ఇలా మోడీ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా భారతదేశ ప్రజలు బాధించుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ వస్తే ముస్లింలకు భూములు పంచి పెడతామని చెప్తున్నాం. కాంగ్రెస్ వస్తే మహిళలలో పుస్తకాలు తెంపుతామని చెప్తున్నాం. కాంగ్రెస్ వస్తే హనుమాన్ చాలీసా చదవలేరు అంటున్నావు. మరి 50 ఏళ్ళు ఇలా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మైనార్టీలకు, ఎస్సీలకు భూములు వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి 50 ఏళ్లలో ఇలా హిందువులు హనుమాన్ చాలీసా చదువుతారా? మరొకసారి ఈ మత రాజకీయాలు, ఇలా కుల రాజకీయాలు చేస్తున్నావు. ఖచ్చితంగా మీ మీద పోరాడి మీరు ఎప్పుడైతే రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు గలమిప్పి అన్ని రాష్ట్రాల్లో బీసీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఉండాలని కొట్లాడుతుంది. కాబట్టి ఇవాళ మీ వణుకులో, మీ వెన్నులో వణుకు పుట్టింది. కాబట్టి ఇవాళ ఢిల్లీ పోలీసులను అడ్డం పెట్టుకొని మళ్ళొక్కసారి నోటీసులతోటి భయభ్రాంతులు చేయాలని చూస్తున్నాం. ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ దక్షిణాల్లో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవబోతుంది. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, మీరు ఏ చేసినా కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మా రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం ఖాయం. కాబట్టి మీరు ఇలాంటి చిల్లర మల్లర శాసన చేసినా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని నోటీసు ఇచ్చినా ఢిల్లీకి పిలిపించే దమ్ము ధైర్యం మీకు లేదు. ఒక్కసారి రిజర్వేషన్ల జోలికి మీరు వస్తే భారతదేశం అగ్ని గుండంగా తయారవుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. గత 30 ఏళ్ళుగా ఎవరికి రాని సీట్లు మీకు 300 పైన సీట్లు వస్తే మరి అప్పుడు చేయనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కొత్తగా చేసిందే ఉంది. 400 సీట్లు ఎప్పుడైతే మీరు అడుగుతున్నారో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారవచ్చు, ఎస్టీ, ఎస్సీ, బీసీల రిజర్వేషన్ తీయొచ్చు అనే ఉద్దేశంతో మీరు ఒక దుర్మార్గం చేయలేగా భారతదేశాన్ని ఇలా రిజర్వేషన్ చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది. కాబట్టి దాని మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మాట్లాడుతుంది. కాబట్టి ఇవాళ భారతదేశంలో మీరు ఉనికి కోల్పోతున్నారు. ఈ చిల్లర వల్ల రాజకీయాలు చేస్తారు. కాబట్టి ఇలా ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మోడీని, బీజేపీని ఇంటి పంపే రోజు వచ్చాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ నోటీసులకు భయపడదు లేదు. ఖచ్చితంగా భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి ఇలా భారతదేశం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. కాబట్టి మరొకసారి చిల్లర వల్ల నోటీసులు మీరు ఇచ్చి దిగజారు రాజకీయాలు చేయొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.